నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలని, ఫిర్యాదులని శనివారం ఉదయం నుంచి పరిశీలిస్తున్నారు. తన కార్యాలయం సిబ్బందితో కలిసి ఉప ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదువుతున్నారు. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యల్ని, ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని రావడం జరిగింది. తన శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలు, ఫిర్యాదుల్ని సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియజేసిన సమస్య పవన్ కళ్యాణ్ ని కదిపివేసింది. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థుల్ని, యువతను, మహిళల్ని వేధిస్తున్నారని, వృద్ధుల్ని భయపెడుతున్నారని లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ తెలిపిన అంశంపై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు స్పందించి సంబంధిత డివిజన్ అధికారులకి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. బైక్స్ పై మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా సంచరిస్తే వేధిస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేసి బైండ్ ఓవర్ చేశారు. Repeated complaints ఉన్నాయి సార్. Just want to bring it to your notice. Yes sir. ఇప్పుడు మధు చెప్పారు సార్. మధు గారు చెప్పారు సార్. కొంచెం చూడండి సార్. వాళ్ళు ఇంకా small submission sir. One motorcycle was immediately fitted with the regular silencer, and the council also already counseled sir. They are taken to police station and counseled కామెంట్ చేసినట్టుగా ఉన్నంతే మాత్రం మీ మీద సీరియస్గా యాక్షన్ చేసుకుంటాం. అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి. ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మనకు తెలియదు వస్తుంది కాబట్టి అందుకని మీ అందరూ చూపించి మీ ముందే వీళ్ళు అడగడానికి కారణం. ఎందుకంటే ఏదైనా మీరు ఇట్లానే ఈ వీధిలో మళ్ళీ ఏదైనా స్పీడ్గా పడిపోతా లేదా ఎవరికన్నా ఏదైనా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మీ మీద సీరియస్గా యాక్షన్ చేసుకుంటాం. చెప్తున్నా వేరే సైలెన్స్ ఏమన్నా పెట్టున్నా కానీ ఊరుకునే ఉండదు. ఏమన్నా వచ్చారా ఎవరన్నా మొదట్లో మరి మీరంతా కంట్రోల్ పెట్టుకోండి. కూడా పంపిస్తా ఉన్నాము. వీళ్ళు లైన్ మూడో లైన్లోనే మీరు మాకు చెప్పండి. అందుకే చెప్తా ఉన్నాను నేను. చిన్న బిడ్డలు బైక్లో పోతుంటే మీ వీధిలోనే వెళ్ళంటే మీ వీధిలోనే రండి. వీధిలో మీ ఉన్నారనుకుంటే అప్పుడు మీరు సైలెన్స్ రండి. ఇబ్బంది ఏం లేదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అది ఒక సాకు పత్రమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. అసలు శ్వేతపత్రానికి అర్థం మార్చిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం వాస్తవ పరిస్థితిని వివరిస్తూ తామేం చేయబోతున్నామో చెప్పకుండా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ అన్నిటికీ మమ్మల్ని బాధ్యుల్ని చేస్తూ వైట్ పేపర్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని బుగ్గన ఆక్షేపించడం జరిగింది. ఎన్నికల ముందు టీడీపీ అట్టహాసంగా ప్రకటించిన సూపర్ 6 అమలుకి ముందే తొలి ఓవర్లోనే డకౌట్ అయిందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ వైట్ పేపర్ డాక్యుమెంటు బాగా దాదాపు 30 చిల్లర పేజీలు ఉంది డాక్యుమెంటు పీపీటీ రూపంలో. అది చూస్తే అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇందులో ఈ వైట్ పేపర్ అనేది ఎవరైనా కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మీరు విజయవంతంగా మీ పరిపాలన మొదలుపెట్టి ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో, అభివృద్ధి మార్గంలో. అందులో ఏవైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో, డెఫిషియన్సీస్ ఉన్నాయో, తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం అంటే వైట్ పేపర్. ఇదేందండి? వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లుంది ప్రభుత్వం. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. స్ట్రైట్ అవే
30వ పేజీకి వెళ్ళిపోవాలి. సారాంశం అంతా 30వ పేజీలో ఉందన్నమాట. అంత ఇంతలా డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరుగార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా, శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా, అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి. ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు. నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్. అసలు సూపర్ 6 అని చెప్పి మీ సూపర్ 6 మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే ఒకవైపు ఏమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు. అసలు ఈ విధంగా ఇన్ని సీట్లు ఎట్లు వచ్చినాయి, ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లు వచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు. ఈ మధ్య కాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో. సరే ఏది ఏమైనా కూడా సూపర్ 6 ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ 6 డక్అవుట్ అయినట్లుంది. సూపర్ 6 కాస్త డక్అవుట్. గుడివాడ మార్కెట్ యార్డు మాజీ అధ్యక్షులు గుడ్లవల్లేరు మండల టీడీపీ మాజీ అధ్యక్షులు స్వర్గీయ కోసరాజు వెంకటాద్రి చౌదరి 72వ జయంతి వేడుకలు కోసరాజు సేవా సంఘ ఆధ్వర్యంలో గుడ్లవల్లేరులో వెనుగండ్ల రాము పలువురు మండల ప్రముఖులు టీడీపీ నేతలు పాల్గొన్నారు. స్వర్గీయ కోసరాజు వెంకటాద్రి చౌదరి ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. సమిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే రాము ప్రారంభించడం జరిగింది. వెంకటాద్రి చౌదరి తన సేవా కార్యక్రమాలను మాత్రం పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ చేరువ అయ్యేలా నిర్వహించడం ఆదర్శప్రాయమని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో కొడాలి రామరాజు, ముల్లపూడి రమేష్ చౌదరి, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. जोहार कोसराज वेंकट चौधरी गारू जोहार इंडिया जोहार इंडिया అన్న నీకు ఆ రోజు ఆయన చూపించాను కదన్నా, చూపించాను మరి ఆయన అడుగున్నా ఆయన దగ్గర ఉన్నాయని చెప్పారు. బండి కొంచెం మన హోటల్ అవుతుందా అడుచుడు 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 విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో గన్నవరం మరియు బుద్ధవరం గ్రామం నుండి ఆషాఢ మాసంలో శ్రీ 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 చిదానంద ఆశ్రమం భువనేశ్వరి పీఠంలో వేంచేసి ఉన్న మాతా భువనేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాస సారి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కృష్ణా జిల్లా విశేష సంపర్క ప్రముఖ వెలిగంటి శివాజీ, గుడవల్లి నాగేశ్వరరావు, ముచర్ల భవానీ, రాజేశ్వరి, భారతి, గుడవల్లి ప్రసాద్ మొదలగు 60 మంది అమ్మవారి భక్తులు విశేష సారి సమర్పించారు. పీఠంలో నవవార్చన, శ్రీ చక్ర పూజ మొదలగు పూజా కార్యక్రమాలు, హోమం జరిపించి తదుపరి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మీరు నుంచి ఉండి వాళ్ళు వెళ్తారు, మీరు నిలబడి ఉండరు. కాదు ఇప్పుడు అయిపోయిందో వెనక్కి వచ్చాయి. గన్నవరం మండలం వియన్పురం కాలనీకి చెందిన లావు వంశీ అనే టీడీపీ కార్యకర్త తన సోదరుడు కిషోర్ అనారోగ్యంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మంత్రి లోకేష్ కి చెప్పిన వంశీ ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి లోకేష్ వ్యక్తిగత కార్యదర్శితో హాస్పిటల్ కి ఫోన్ చేయించిన లోకేష్ కిషోర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకి సూచించిన మంత్రి లోకేష్ స్పందనతో ధన్యవాదాలు తెలిపిన టీడీపీ కార్యకర్తలు మరియు వంశీ. లోకేష్ సార్ కొంచెం అనుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.